రవి గారు, మనం ఇందాక రెండు ఉభయ గోదావరి జిల్లాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు డిఫరెంట్ గా వేరువేరుగా పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి మాట్లాడుకుందాం. ఫస్ట్ పశ్చిమ గోదావరి జిల్లాలో పరిస్థితి చెప్పండి. పశ్చిమ గోదావరి విషయానికి వస్తే మేడం, ఇక్కడ ఏలూరు బడేటి బుజ్జి గారు ఉన్నారు, టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా. అభివృద్ధి కార్యక్రమాలు బాగా చేశారు. అయినప్పటికీ కూడా మన వైఎస్ఆర్సీపీ చాలా గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనపడుతుంది జిల్లా ఓవరాల్గా మొత్తం కూడా. ఏలూరు విషయానికి వస్తే ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేశారు. అంటే ప్రజల్లోకి వెళ్ళడం కానీ బడేటి బుజ్జి గారు చేయడం, ప్రజల దగ్గర నుంచి ప్రజల దగ్గర నుంచి అంటే వాళ్ళ తాతల దగ్గర నుంచి నేమ్ ఉందన్నమాట. వాళ్ళ తాతలు అప్పటి నుంచి వాళ్ళకు నేమ్ ఉంది. మైరెడ్డి అంటే ఒక ఫ్యామిలీకి మంచి పేరు ఉంది అందరికి. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మేడం, 5:30కి ఎవరికన్నా టైం ఇచ్చారనుకోండి ఒక కార్యకర్తకు, 5 o'clock రెడీగా ఉంటాడు. 5 o'clock రెడీగా ఉంటాడు. అంటే ప్రజలు పలానా ఒక టైంలో వెళ్ళి కలవాలి అంటే మేము ఎవరో కార్యకర్త లేకపోతే ఇంకొకరు ఎవరో చెప్తే తెలిసి చెప్పేది కాదు మేడం. మేము ప్రజలను అడిగి తెలుసుకున్నాం. స్వచ్ఛందంగా మేము వెళ్ళాము, రూరల్లోకి వెళ్ళాము, సిటీలో తిరిగాము. అన్నీ అడిగితే ఏంటంటే ఏదన్నా ఒక ఇంపార్టెంట్ పని మీద పలానా పని నాకు ఇలా జరగాలి అంటే 10 గంటలకు వెళ్ళి కలవాలంటే ఆయన 9:30కే రెడీ ఉంటాడండి. అటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే ప్రజలకు అందుబాటులో ఉండడం అనేది 100% అందుబాటులో మెజార్. అంటే ఇప్పుడు అక్కడ చూస్తే అక్కడ ఉద్యోగులు కానీ అది కానీ టీడీపీకి కొంచెం ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది. కానీ అలాగని మనం పూర్తిగా టీడీపీ గెలుస్తుంది ఇది వరకు అంటే చెప్పొచ్చు. కానీ ఇప్పుడైతే వైసీపీ కూడా చాలా గట్టిగా పోటీ ఇచ్చే అవకాశం కనపడుతుంది ఏలూరు సంబంధించి. అలాగే ఇప్పుడు పాలకొల్లు తీసుకుందాం మేడం. పాలకొల్లు నిమ్మల రామానాయుడు తీసుకుంటే, నిమ్మల రామానాయుడు చేసినటువంటి అభివృద్ధి కళ్ళ కట్టినట్టు కనపడుతుంది. అక్కడ పుణ్యక్షేత్రం క్షీరారామంలో పంచారామాలో అదొక పంచారామం, అదొకటి. అక్కడ ఎక్కడ ఏ రోడ్లు చూసినప్పుడు అప్పట్లో గతంలో గోదావరి దగ్గరే ఉన్నప్పటికీ కూడా కాలువలు నిత్యం పారుతున్నప్పుడు కూడా వాటర్ సమస్య బాగుండేది. ఇప్పుడు ఏంటంటే వాటర్ సమస్య ఏం లేకుండా పోయింది. అక్కడ రోడ్లు కూడా ఆ గోపురం అంటే టెంపుల్కి వెళ్ళే దారి, ప్రధాన రహదారి ఎక్కువ బిజినెస్ సెంటర్ అనమాట. పాలకొల్లు అంటే బిజినెస్ సెంటర్, చాలా పెద్ద బిజినెస్ సెంటర్. అయినప్పటికీ కూడా ఆ రోడ్లు ఇంతవరకు ఏ పాలకులు వచ్చినా కూడా గత హయాంలో అంతకుముందు టీడీపీ ఉన్నప్పుడు ఏం చేయలేకపోయారు, కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏం చేయలేకపోయారు, ఏ పార్టీ ఉన్నప్పుడు ఏం చేయలేకపోయారు. కానీ ఇప్పుడు చూస్తే రోడ్లు చాలా విస్తారంగా, ట్రాఫిక్ సమస్యలు లేకుండా పాలకొల్లు చాలా నీట్గా అభివృద్ధి చేయడం జరిగింది. ఏదైనా కూడా అక్కడ జరిగే ప్రతి కార్యక్రమం కూడా నిమ్మల రామానాయుడుకి మెజారిటీ. ప్రతి ఎవరిని అడిగినా ఎవరు ఏ ఓటర్ని అడిగిన ఎవరిని, సామాన్య చెప్పులు కుట్టే వాళ్ళు కానించి, రిక్షా తొక్కుకునే వాళ్ళు కానించి, ఏ బస్సులో ప్రయాణికుడితో సహా అడిగాం మేడం నిమ్మల రామానాయుడు. కానీ అక్కడ విచిత్రమైన విషయం, ఇక్కడ నిమ్మల రామానాయుడు రావాలి, స్టేట్ లో జగన్ రావాలి. అంటే అంటే లోకల్ గా వాళ్ళకి ఎవరైతే అభివృద్ధి చేశాడో వాళ్ళు మాత్రం వాళ్ళ నియోజకవర్గంలో రావాలి, బట్ అధికారంలోకి మాత్రం జగన్ రావాలి. పాలకొల్లో ఒక విచిత్రమైన సంఘటన. మనం అడిగితే సీఎం ఎవరు కావాలని మనం అడిగే మొదటి ప్రశ్నలోనే జగన్ కావాలంటున్నారు. మరి అదే లాస్ట్ క్వశ్చన్ అడిగేటప్పుడు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది అంటే మాత్రం నిమ్మల రామానాయుడు టీడీపీ రావాలంటున్నారు. అదేంటే సాధ్యం అంటే మాకు నిమ్మల రామానాయుడు ఇండిపెండెంట్ నిలబడ్డా కూడా మేము గెలిపించుకుంటాం అనే మాట వస్తుంది. ఇక తుని నియోజకవర్గానికి వస్తే మేడం, తుని కదా ఆచంట నియోజకవర్గానికి వస్తే, ఆచంటలో కూడా కొంచెం డిఫరెంట్. ఆల్రెడీ పితాని సత్యనారాయణ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు టీడీపీ నుంచి. పితాని సామాజిక వర్గం మొత్తం కూడా బీసీ అంటే శెట్టి బలిజ. దాదాపు 53,000 ఓట్లు ఆయన వైపే ఉన్నాయి. అవి కాకుండా చౌదరీస్ ఓట్లు 30% ఉంటాయి మేడం. అయినా కూడా 83%, 85% ఓట్లు ఆయన వైపే ఉన్నప్పటికీ కూడా అక్కడ రాజుగారు అంటే రంగనాథరాజు గారు పక్క నియోజకవర్గం నుంచి, అంటే స్థానికుడు కాకపోయినా పక్క నియోజకవర్గం నుంచి అక్కడ సీట్ రావడం జరిగింది. వైసీపీ పక్కా గెలిచే అవకాశం కనపడుతుంది మేడం. ఎందుకంటే ఆయన రాజుగారు కూడా స్వచ్ఛందంగా ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టి ప్రజలకి మంచి చేయడం లాంటి, వాటర్ ట్యాంకులు నిర్మించడం లాంటివి కానీ ఆయన చాలా సొంత నిధులతోటి ప్రజలకు మంచి చేయడం జరిగింది. కాబట్టి ఈసారి ముగ్గు అంటే ఎక్కువ శాతం అసలు పితాని అసలు మేడం ఆచంట నియోజకవర్గానికి సంబంధించి ఎన్నో దాదాపు చాలా మండలాలు ఉన్నప్పుడు కూడా బస్ షెల్టర్ లేనటువంటి దరిద్రమైనటువంటి సెంటర్లోనే మాడిపోయాం. ఎక్కడ నిలబడడానికి బస్ షెల్టర్ లేదు మేడం. అక్కడ కూడా పుణ్యక్షేత్రం, అది కూడా అది పెద్ద పుణ్యక్షేత్రం మేడం. పుణ్యక్షేత్రము ఆచంట నియోజకవర్గం హెడ్ క్వార్టర్ పితాని అక్కడ మినిస్టర్ సొంత నియోజకవర్గం. బస్ షెల్టర్ లేక అదే రోజు పవన్ కళ్యాణ్ సభ విపరీతమైన రష్, రోడ్స్ లేదు. అక్కడి నుంచి భీమవరం వెళ్ళాలంటే ఒక బస్సు వెళ్తే సైకిల్ రాదు మేడం. అలాంటి నియోజకవర్గం హెడ్ క్వార్టర్ టౌన్ లో ఒక బస్ షెల్టర్ లేదు. చాలా ఇబ్బంది పడుతుంటే సంఘటన మనం చూసాం మేడం. అక్కడ విపరీతమైన ఎండ, పబ్లిక్ ఫుల్ ఉన్నారు.
బస్ షెల్టర్ లేదు, ఇంతవరకు డెవలప్మెంట్ లేదు అక్కడ. ఆచంట నియోజకవర్గంలో డెవలప్మెంట్ లేదు. దానివల్ల ఎఫెక్ట్ టీడీపీకి పడే అవకాశం ఉంది ఈసారి. అక్కడ ఖచ్చితంగా రాజు గారు 100% గెలిచే అవకాశం ఉంది. వేరే నియోజకవర్గం నుంచి వచ్చి ఇక్కడ ఉంటూ ఆయన సొంత ల్యాండ్ లో ఒక 10 ఎకరాల్లో ఆఫీస్ కట్టుకొని ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఓన్లీ పొలిటికల్ గానే కాకుండా కూడా నిర్మించుకున్నాడు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ప్రజల దగ్గర ఉండడం, ప్రచారాలు చేయడం కామన్ థింగ్ అది. బట్ దూరంగా అక్కడెక్కడ నుంచి రావడం కంటే దగ్గరలో ఉండడం బెటర్ అని చెప్పి అక్కడ నిర్మించుకుని ప్రజలకు అందుబాటులో నిత్యం ప్రజలు తిరుగుతున్నాడు. అక్కడ సిచ్యువేషన్ అలా కనపడుతుంది. సీనియర్ ఆల్రెడీ గతంలో కాంగ్రెస్ లో ఎమ్మెల్యేగా చేయడం జరిగింది 2 సార్లు. మంచి ఇది ఉన్నటువంటి, అంటే వ్యక్తిగతంగా ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి. ఇక ఇంకా పాలకొల్లో చూసుకుంటే నిమ్మల రామారెడ్డి ఎలా గెలుస్తున్నాడు, అక్కడ వైసీపీని మన గ్లాస్ పార్టీ అంటే జనసేన నుంచి కూడా, అంటే గతంలో వైసీపీ నుంచి ఉన్నటువంటి అభ్యర్థికి అక్కడ సీట్ ఇవ్వడం జరిగింది మేడం. అంటే సీట్ ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి లాస్ట్ టైంలో అతనికి ఆ సీట్ ఇవ్వకపోవడం, కొంత డబ్బు అతను కూడా తన సొంత డబ్బు 5 కోట్ల దాకా ప్రజలు ఖర్చు చేయడం, నిధులకు ఖర్చు పెట్టడం జరిగితే ఫైనల్గా తనకి సీట్ ఇవ్వకపోవడంతో ఆయన మనస్తాపం చెంది జనసేనకి వెళ్ళడం జరిగింది. జనసేనలో కూడా గెలవడం అనేది అసాధ్యం మేడం. ఎందుకంటే అతనికి అక్కడ వ్యక్తిగతంగా ఇమేజీ లేదు, అండ్ అంత ఫేమస్ కూడా కాదు అతను. గున్నం నాగబాబు అతను కొంచెం అంటే క్రిటికలే, అంటే అంత చెప్పుకోదగ్గ విషయం కాదు. బట్ ఏదేమన్నా కూడా ఇక్కడ గట్టి పోటీ, నిమ్మల రామానాయుడు కూడా గట్టి పోటీ ఇచ్చేది బాబ్జీ గారు. అంటే పాలకొల్లు ఆయన ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ పక్కనే మొగల్తూరు, నరసాపురం సామాజిక వర్గం ఇంపాక్ట్ లేకపోవడం అనేది ఎక్కడా లేదు మేడం. ప్రతి చోట సామాజిక వర్గం ఇంపాక్ట్ ఉంది. ఇక్కడ కూడా ఓట్లు చీలే అవకాశం ఉంది, పక్కగా ఉంది. ఇక్కడ కూడా పార్టీలు ముఖ్యంగా రాష్ట్రాలలో చూసుకుంటే మేడం, ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మేడం, కమ్మకు సీటు వైఎస్ఆర్సీపీ ఇచ్చిందంటే కాపుకు సీటు టీడీపీ. ఇట్లా బేస్ మొత్తం కూడా కులాలతోనే ముడిపెట్టి ఇలా రాజకీయాలు చేయడం రాష్ట్రంలో జరుగుతుంది. ఓపెన్ సీక్రెట్ ఓపెన్ ఆచంటలో ఫస్ట్ పోగానే ఎంటర్ కాగానే మేము ఒక మహిళకు మైక్ పెట్టాము. మేడం మీరు ఎవరిని కోరుకుంటున్నారు సార్ ముఖ్యమంత్రి అంటే, అయ్య బాబు మేము కాపులం అండి, జనసేన కాపులు మండలి మరి ఎందుకు కాపులందరం కూడాను పవన్ కళ్యాణ్ విడిపోయారు ప్రజలు. మానసికంగా అందరు కలిసి ఉంటారు. తెల్లారులైతే విలేజ్లలో అందరూ పక్క పక్కనే ఏమండి భవన్ రా అందరూ ఓకే మేడం. ఇవాళ ఎలక్షన్ వచ్చేసరికి సామాజికంగా అన్నిటి పరంగా విడిపోయారు. ఇవాళ ఉన్న రోజులు మన జెండా అంటే మన జెండానే, మనోని నిలబడ్డారా అంటే మనోని గెలిపించుకోవాలి. ఇలా కులాల మీద ముందుకు తీసుకుపోతున్నటువంటి పార్టీలు చాలా ఘోరం మేడం. కాబట్టి అక్కడ రిజల్ట్స్ కానీ లేకపోతే మనం అనాలిసిస్ చేయడం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే ఒక మహిళ నేను కాపునండి అని చెప్తుందంటే మెచ్యూరిటీ ఉందో లేదో మనకు తెలియదు కదా మేడం. చెప్పడం ఏంటంటే అక్కడ అటు కులాల ఈక్వేషన్ ఎంత క్లారిటీ ఉందని మనకు కళ్ళ కట్టినట్టు కులాల ప్రాతినిధ్యం చాలా ఉంది అక్కడ. ఇంకా నరసాపురం నియోజకవర్గం మేడం, టికెట్లు రాని కులాలు చాలా ఉన్నాయి. ఆ కులాలు కూడా ఎటువైపు సపోర్ట్ చేయాలి తప్పదు కదా. కానీ సామాజికంగా కొన్ని కులాలు మాత్రమే ప్రభావితం చేస్తాయి. కాపు కావచ్చు, కమ్మ కావచ్చు, నాయుడు కావచ్చు. ఆంధ్రలో కొన్ని కులాలు ఉంటాయి. అవి రాజకీయంగా, ఆర్థికంగా అన్నిటి పరంగా బలోపేతమైనటువంటి కులాలు మాత్రమే వాళ్ళని ప్రభావితం చేస్తాయి. నీకు సామాజికంగా చాలా కులాలు, కొన్ని వేల కులాలు ఉంటాయి. ఆ కులాలన్నీ కూడా మనకు సంబంధించినటువంటి సీట్లు రావు, రాజకీయంగా ఎదగనేరు, ఇదంతా ఉంటది కదా మేడం. అందుకే కులమే ఎక్కువ ప్రాతిపదికన తీసుకొని సీట్లు కూడా కేటాయించడం పార్టీలు జరుగుతాయి. ఇక నరసాపురం నియోజకవర్గం తీసుకున్నాం. నరసాపురం నియోజకవర్గం వైసీపీ నుంచి మురళీ ప్రసాద్ రాజు గారు ఉన్నారు. అలాగే బండారు మాధవ నాయుడు ఇప్పుడు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా. అయితే ఈయన ఈసారి కొంచెం టఫ్ వీళ్ళిద్దరికి మధ్య. ఎందుకంటే అక్కడ కొత్తపల్లి సుబ్బారాయుడు గతంలో టీడీపీ నుంచి ఎన్నో పదవులు అనుభవించాడు. ఎమ్మెల్యేగా ఎప్పుడు ఆయనకి ఏకఛత్రాధిపత్యం ఆయన గెలవడం జరిగింది. కానీ ఈసారి రీసెంట్లీ మళ్ళీ టీడీపీలోకి వెళ్ళడం, మళ్ళీ ఎమ్మటి ఇమీడియట్లీ వైఎస్ఆర్సీపీలోకి రావడం జరిగింది. ఇక్కడ ఈసారి బండారు మాధవ నాయుడికి గట్టి పోటీ ఇచ్చావు. ఎందుకంటే ఇక్కడ కేవలం ఇక్కడ కూడా కులాల ఈక్వేషన్, ఇక్కడెక్కడ కాపు సామాజిక వర్గం, ఎక్కడికి వెళ్ళింది ఇదే. ఏ నియోజకవర్గం వెళ్ళండి మేడం ఇదే జరుగుతుంది. ఇక్కడ బండారు మాధవ నాయుడు ఈసారి కొంచెం టఫ్ ఎందుకు ఉండబోతుందంటే, ఈయన వ్యక్తిగత ఇమేజ్ ఉంది. ఎవరికి? మన కొత్తపల్లి సుబ్బారాయుడు. ఆయన వైసీపీలోకి రావడం వల్ల
ఓట్లన్నీ చీలిపోయే అవకాశం ఇప్పుడు కనపడుతుంది. చాలా జస్ట్ ఒక వారం 10 రోజుల ముందే ఆయన వైసీపీలోకి రావడం జరిగింది అనమాట. అక్కడ నాగబాబు గారు ఎంపీగా నిలబడ్డారు, కొణిదెల నాగబాబు గారు. ఇక ఆయన పరిస్థితి చెప్పనవసరం లేదు ఇంకా, ఎందుకంటే గతంలో వాళ్ళ అన్నగారికి ఎటువంటి పరాభవం జరిగిందో ఇది కూడా అదే జరిగే అవకాశం కనపడుతుంది. చాలా టైట్ ఉంది. ఎంపీగా నాగేంద్ర బాబు గెలిచే అవకాశాలు తక్కువ. అంటే గెలుస్తానని అక్కడి నుంచి టికెట్ తీసుకున్నాడు. మెగా ఫ్యాన్స్ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ కి ఎంత అభిమానం ఉందో అందరికీ తెలిసిన విషయమే. సో డెఫినెట్ గా నాగబాబు మీద కూడా ఫోకస్ చేస్తారు, ఆయనకి ఎంతవరకు గెలిచే అవకాశాలు ఉన్నాయి అనేది. అంతే కదా మేడం. ఇప్పుడు దాదాపు 150 సినిమాలు ఉన్నాయి, అప్పుడు 149 158 సినిమాలు చేసినటువంటి చిరంజీవి గారే గెలవలేనటువంటి పరిస్థితి అక్కడ. ఇక్కడ ఈసారి నాగబాబు గారు ఎంపిక చేయడం జరుగుతుంది. అలాగే ఇమేజ్ తోనే ఆ రోజుల్లో గెలవని మనిషి ఈ రోజు అన్న సపోర్ట్ లేదు. అన్న మెగాస్టార్ అనే వ్యక్తి ప్రజల మధ్యకు రాలేదు. ఇంకోటి మరి ఇక్కడ ఒకటి ఉంది ప్రధానంగా అందరిలో ఇక్కడ చూసుకుంటే, ఇది ప్రజా పార్టీ, సామాజిక వర్గాలను కలుపుకుంటూ పోయే పార్టీ అని చెప్పి అన్నకి సీట్ ఇవ్వడం అనేది పవన్ కళ్యాణ్కి కొంచెం ఇంపాక్ట్ ప్రజల్లో కొద్దిగా ఉంది. అంటే సామాన్యము నేను మార్క్ తీసుకొస్తానన్న పవన్ కళ్యాణ్ చివరి నిమిషంలో అన్నకు సీట్ ఇచ్చుకున్నాడు అనేది ప్రజల్లో మళ్ళీ వారసత్వాలు జరుగుతున్నాయి, వారసత్వ రాజకీయాలు పెట్టాలని చెప్పిన పవన్ కళ్యాణ్ మనకు అక్కడ వచ్చింది వాయిస్. మన పబ్లిక్ మన పల్స్ తీసుకున్నప్పుడు వచ్చింది అక్కడ వాయిస్. ఏమొచ్చింది అంటే ఇక్కడ నర్సాపురం స్పెషాలిటీ ఎందుకు నాగబాబు లోక్సభ స్థానాన్ని అక్కడ నుంచి ఎంచుకున్నారు. ఆయనకు పోటీగా కేఏ పాల్ కూడా అక్కడ నుంచి నామినేషన్ వేశారు. అక్కడ మొగుల్తూరు వాళ్ళ మొగల్తూరు, నాగబాబు సొంతూరు మొగల్తూరు, నర్సాపురానికి పక్కనే. సామాజిక వర్గం ఆ నమ్మకంతోనే అక్కడే కేవలం అంటే ఇక్కడ ఏంటంటే మేడం ఒక నమ్మకం, మా సామాజిక వర్గం ఓట్లని మాకే పడతాయి, సామాజిక వర్గం మెజారిటీని చూసుకుంటున్నారు, మనకే పడతాయి అన్న. అంటే మనకి పడకపోయినా చీలిపోతాయి. అది ఓన్ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అర్థం కాదు, కానీ ఒక కాన్ఫిడెన్స్ తోటి మాత్రం ఉన్నారు, కానీ అక్కడ దెబ్బతినే అవకాశాలు మాత్రం కనుక. ఇక భీమవరానికి వస్తే మేడం, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేశారు, కానీ ఈసారి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు గెలిచే పరిస్థితి కనపట్లేదు అక్కడ. ఎందుకంటే ఇద్దరు క్యాండిడేట్లు చాలా గట్టి క్యాండిడేట్లు. శ్రీనివాస్ గ్రంథి ఆయన వైసీపీ నుంచి చాలా టఫ్, ఆయన మామూలు టఫ్ కాదనమాట. అసలు ఇంకా ఎవరి మాట వినేటట్లు లేదు అక్కడ పరిస్థితి. గెలిస్తే పక్కా వైసీపీ గ్యారెంటీ భీమవరం. ఎందుకంటే ఆల్రెడీ సిట్టింగ్ రామారాజు గారు ఉన్నారు కూడా, వీళ్ళిద్దరు రాజులే అయినప్పుడు కూడా వీళ్ళిద్దరి మధ్య కొంచెం సామాజిక వర్గం ఓట్లు ఇక్కడ చీలిపోయే అవకాశం ఉంది. ఇక్కడ కూడా రాజు ఓటింగ్ ఎక్కువ మేడం. భీమవరం అంతా కూడా రాజులు ఎక్కువ. ఇప్పుడు గ్రంథి అంటే మామూలు విషయం కాదు. గ్రంథి వాళ్ళ ఫ్యామిలీ ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు. ఈసారి పక్కా అయినా గెలిచే అవకాశం కనపడుతుంది. అది భీమవరం పరిస్థితి. ఇక తణుకు విషయానికి వస్తే మేడం, తణుకు వచ్చేసి రాధాకృష్ణ గారు, ఈయన చంద్రబాబు నాయుడు గారు సర్వే చేయితే అందరు ఎమ్మెల్యేల మీద టాప్ 1 లో ఉన్నాడు. టీడీపీ ప్రభుత్వంలో ఎంతమంది అయితే ఎమ్మెల్యేలు ఉన్నారో అంతమందితో సర్వే చేయిస్తే టాప్ 1 పొజిషన్ లో తనకు సర్వే టాప్ 1 లో ఉన్నాడు. ఇక్కడ పక్కా గ్యారంటీ మేడం. నేను అలా చెప్తాను కదా మేడం, ఇక్కడ రాధాకృష్ణ పక్కా గెలుస్తారు. ఎందుకంటారంటే తణుకు అనేది ఒకప్పుడు మనం చూసిన తణుకుకి ఇప్పుడు చూసిన దానికి రూరల్లో కూడా మేడం, టోటల్ ఓవరాల్గా అన్ని జిల్లాలు చూస్తే మేడం, ఒకప్పుడు ఒక ఏదైనా ఒక ఊరికి వెళ్ళాలంటే సన్న రోడ్లు, మట్టి రోడ్లు తప్పితే ఏమి దర్శనం ఇచ్చేవి కాదు. అటువంటిది ఎంత లంకల్లో గ్రామాల్లోకి వెళ్ళినా కూడా సీసీ రోడ్డు మేడం. మేము లంకల్లో కూడా ప్రయాణించాం మేమిద్దరం. మేము కారు వేసుకుని వెళ్తుంటే అసలు కొంచెం ఎడ్జి దిగితే కారు పడిపోయేంత రూట్లు ఉన్నా కూడా అక్కడ కూడా సీసీ రోడ్లు. రవి, మనకు ఒక సంఘటన ఎదురైంది. నరేంద్ర సెంటర్ తణుకులో ఆ సెంటర్ నుంచి వెళ్ళి బస్సు పట్టేంత ప్లేస్ లేదు. ఆ నరేంద్ర సెంటర్ అనేది చాలా ఫేమస్ తణుకులో. కానీ రోడ్ వేసిన గొప్ప మునగాడు ఎవరంటే రాధాకృష్ణ. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కమర్షియల్ బిల్డింగ్ లని పడగొట్టేసాడు. అంత దమ్మ ఎవరు చేయలేదు. అంతకుముందు టీడీపీ ఉన్నప్పుడు చేయలేకపోయింది. అంతకుముందు రాధాకృష్ణకు ఒక మంచి గుణం ఏంటి దొరికింది మేడం. మొన్నటి వరకు కూడా ఆయన విదేశాల్లో ఉన్నాడు, ప్రజల మధ్య లేడు, ప్రజల కష్టాలంటే తెలియదు. 2014లో టీడీపీ తరపున అవకాశం రావడం జరిగింది. ఆ అవకాశాన్ని తనకు విజయావకాశంగా మార్చుకున్నాడు. విజయం సాధించి ఈ రోజు ఒకసారి మేడం మీరు చూడండి, ప్రజలకు తనకు ఒక సపరేట్ ఒక ఛాంబర్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు ఈ టైం నుంచి ఈ టైం వరకు నేను నా సెల్ నెంబర్ మీరు కూడా ఇప్పుడు చేయండి, ప్రాబ్లం
మాకు అదే ఎదురైంది. మీరు చేయండి సార్ ఫోన్, మీకు రాధాకృష్ణ గారు ఎత్తపోతే నన్ను అడగండి అంటాడు. ఆ నియోజకవర్గంలో అంత ప్రేమ ఏంది రాధాకృష్ణ మీద అనేది అందరూ మనకు రాధాకృష్ణ రాధాకృష్ణ అని అంటుంటే మనం అడుగుతాం కదా, ఏంటి రాధాకృష్ణ మీద అంతగా చెప్తున్నారు ఏంటి అని అంటే, మీరు ఇప్పుడు ఫోన్ చేయండి రాధాకృష్ణ మాట్లాడతాడు, మీకు టైం ఇస్తాడు, మీరు పలానా టైం రండి అని. మేడం చిన్న ఫీజు కానీ పేదవాళ్ళే కాదు ధనికులే కాదు ప్రతి ఒక్కరి సమస్య పరిష్కరిస్తారు. ఒక సమస్య ఇప్పుడు సపోజ్ ఎమ్మెల్యే గారు బిజీ ఉన్నారు, వాళ్ళ మిసెస్ గారు ఆ సమస్యని తలపై పెట్టుకొని తను కూడా ఇప్పుడు ప్రచారంలో చెరి ఇప్పుడు 200 గ్రామాలు ఉంటే చెరి 100 గ్రామాలు ప్రచారం చేస్తున్నారు మేడం. ఒక రాధాకృష్ణ వెళ్ళి ప్రచారం చేయాలా, లేదు ఒక వాళ్ళ మిస్సెస్ వెళ్ళి ప్రచారం చేయాలా అనే లేదు మేడం. ఇద్దరు ప్రజల వద్దకు వెళ్ళి ఆల్రెడీ ఈ రాష్ట్రంలో ఫస్ట్ మొట్టమొదటిసారిగా అన్ని గ్రామాలు చుట్టిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది రాధాకృష్ణ గారు విలేజ్. ఫస్ట్ గెలిచే సీట్ కూడా రాధాకృష్ణ ఫస్ట్ సీట్ డౌట్ లేదు అందులో. ఎందుకంటే గెలిచే సీట్ ఫస్ట్ సీట్ రాధాకృష్ణ తనకు. ఇంకొకటి ప్రజలు స్వచ్ఛందంగా రాధాకృష్ణన్ చూసే ఓటేస్తారనే ఇమేజ్ అక్కడ క్లియర్ కనబడుతుంది. పార్టీకి అతీతం, పార్టీకి సంబంధం లేదు. రాధాకృష్ణ గారు అంటే ఇప్పుడు బ్రదర్ చెప్పినట్టు ఆయన ఇక్కడ లేకపోయినా, ఇక్కడ పరిస్థితులు తెలియకపోయినా ఆయనకున్న అంగబలం కావచ్చు, ధనబలం కావచ్చు, ప్రజలకు మంచి చేద్దామన్న థాట్ అది ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రోజు ఎవరు ఎంత అసలు ఆ ఏరియాలో ఎవరిని అడిగినా కూడా రాధాకృష్ణ రాధాకృష్ణ రాధాకృష్ణ. రాజకీయాలకు వచ్చేది ఎందుకు మేడం? డబ్బులు ఉంటే డబ్బులు ఇంకా పే చేసుకోవడం కోసం వచ్చి కూడా సేవ చేస్తూ సేవా కార్యక్రమాలు చేస్తూ కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసి ప్రజలకు వెళ్ళి ఇలాంటి కార్యక్రమాలు నేను సేవా కార్యక్రమంలో ఉండే అయ్యో మళ్ళీ నేను ప్రజలు మేడం ఒక్కసారికి వెళ్తే చాలు నేను అవినీతి చేసుకొని మంచిగా ఒక 10 ఏళ్ళ వరకు సంపాదించుకొని ఉందని తీయని నాయకులే ఇవాళ తయారయ్యారు. కానీ ప్రజలకు ఏం చేయాలి నేను అనే నాయకులు 100కు 1 ఉంటారు. అట్లాంటి నాయకులను నేను రేర్ గా చూసిన మేడం. నేను దగ్గర నుంచి ఆయనకు వెళ్ళినా కాబట్టి చెప్తున్నాను మేడం. ఆయన రాధాకృష్ణ గారు కావచ్చు, ఆ తర్వాత మన రామానాయుడు కావచ్చు. ఇంకొకటి మీకు చెప్పాలి, తూర్పు గోదావరి జిల్లా విషయానికి వస్తే తోట త్రిమూర్తులు రామచంద్రపురం నెక్స్ట్ తాడేపల్లిగూడెంకి సంబంధించి ఇక్కడ ఈలు నాని గారు ఉన్నారు. ఆయన గతంలో వాళ్ళ అమ్మాయి విషయంలో చాలా పెద్ద ప్రాబ్లం జరగడం, ప్రేమ వివాహాలు, కొంచెం ఇమేజ్ డ్యామేజ్ అయింది ఆయనకి. అయినా కూడా ఆయనకి టీడీపీ నుంచి టికెట్ ఇవ్వడం జరిగింది. తర్వాత కుట్టు సత్యనారాయణ గారు అంటే ఆయన ఆల్రెడీ బీజేపీ అక్కడ అధికారంలో ఉంది. అంటే టీడీపీ బీజేపీ సీట్ రాలేదు ఆయనకు, బీజేపీ నుంచి మళ్ళీ పోటీ చేయడం జరిగింది. అలాగే మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయన జనసేన పార్టీ నుంచి. ఏదేమైనప్పుడు కూడా ఈ 3 పార్టీలలో అక్కడ కూడా అక్కడ ఇక్కడ చెప్పే పరిస్థితులు లేవు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళని అని కొంచెం అంటే పెద్దగా చెప్పుకోవడానికి లేదు. అంటే ఈయన గురించి గ్యారంటీ గెలుస్తాడనలేము, అంటే ఇమేజ్ లేదు. అలాగే పవన్ కళ్యాణ్ ఇమేజ్ కూడా ఉంది అక్కడ, వైసీపీ కూడా ఉంది. కొంచెం అంటే అక్కడ క్యాల్కులేట్ చేయలేకపోయాం అక్కడ. ఎందుకంటే అన్ని సమానంగా రావడం జరిగింది. అక్కడ తీసుకున్న సర్వే చేసిన దాంట్లో ప్రతిదీ కూడా కొన్ని టీడీపీ చెప్పడం జరిగింది, కొన్ని వైసీపీ చెప్పడం జరిగింది, కొన్ని జనసేన కూడా ఇంపాక్ట్ ఉంది అక్కడ. తర్వాత లేదండానికి లేదు. ఇంకా ఏలూరు చెప్పేసాం ఆల్రెడీ. దెందులూరుకి వచ్చేసరికి చింతమనేని ప్రభాకర్, ఆయన వ్యక్తిగతంగా ఎలా బిహేవ్ చేస్తాడో తెలుసు. చాలా కేసులు ఉండడం జరిగింది ఆయన మీద. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వివాదాస్పద అంటే ఇప్పుడు దళితుల మీద కామెంట్స్ చేసిన విషయాలు. ఈయనకు కొంచెం ఇలాంటి వివాదాలు ఉన్నప్పటికీ కూడా ప్రజలకి దగ్గరగా ఉంటాడు, చాలా సామాన్యంగా ఉంటాడు, అందరిలో వెళ్ళి కలుస్తాడు, అందరికీ అందుబాటులో ఉంటాడు అన్న ఇమేజ్ ఉంది మేడం. అయినా కూడా దెందులూరు కూడా మనం ఈసారి చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇతనికి గట్టి పోటీ కూడా ఇవ్వడం జరిగింది. జనసేన మహిళా అభ్యర్థిని నిలబెట్టారు. అంటే గతంలో ఇక్కడ ఉన్న మహిళ మీద కొంచెం చేయడం ఎఫెక్టివ్, దానివల్ల మహిళా సింపతి ఓట్లు సంపాదించుకోవచ్చు అని జనసేన మహిళను పెట్టింది, వెంకటలక్ష్మి మహిళను పెట్టింది అనమాట. సో ఇక్కడ కూడా ఏంటంటే మేడం చాలా గట్టిపోటీ ఉంది ఇక్కడ జిల్లా ఓవరాల్ గా చూసుకుంటే. ఇది అంటే గత ఎన్నికలతో పోలిస్తే మేడం గతంలో తూర్పు గోదావరి కావచ్చు, పశ్చిమ గోదావరి కావచ్చు, జనసేనకి మన వైఎస్ఆర్సీపీకి పెద్ద ఖాతాలు ఓపెన్ అయినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈసారి పరిస్థితి అలా లేదు. ఇక్కడ చూసుకుంటే మొత్తానికి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ఇప్పుడు మన పశ్చిమ గోదావరి వచ్చి 10 నుంచి 10 వరకు వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉంది, ఒక 5 టీడీపీకి వచ్చే అవకాశం ఉంది మేడం ఇక్కడ. ఓకే, ఓవరాల్ గా పశ్చిమ గోదావరి జిల్లాలో 10 వైసీపీకి అండ్ టీడీపీకి ఒక 5 సీట్లు వచ్చే అవకాశం. మనం సర్వే చేసే టైం